డైరీ ఫామ్‌లో పాల నుండి కాకుండా మనము ఇంకా 2 ఇన్‌కమ్ నుండి 2.5 లక్షలు సంపాదించవచ్చు. ఇది 2 సోర్సెస్ మీకు తెలుసు. బట్ మీరు దీని నుండి మనం ఎర్న్ చేయొచ్చు అనే ఆలోచన అయితే రాదు. డైరీ ఫామ్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. డైరీ ఫామ్‌లో పాల నుండి కాకుండా మనం 2 ఎక్స్‌ట్రా ఇన్‌కమ్స్ పొందొచ్చు. ఫస్ట్ వన్ వచ్చి ఎరువు. ఆవుల నుండి మనం కలెక్ట్ చేసే ఎరువు. దీని నుండి మనము ఇయర్‌లీ ఒక 1,00,000 వరకు ఎర్న్ చేయొచ్చు. బట్ మీరు ఎరువు నుండి 1,00,000 వరకు ఎర్న్ చేయాలంటే మీకు మినిమమ్ ఒక 10 కౌస్ ఉండాలి. లేదంటే 10 యానిమల్స్ ఉంటే ఈజీగా 1,00,000 ఎర్న్ చేయొచ్చు పర్ ఇయర్‌కి. దీనికి ఎగ్జాంపుల్ నేను 5 ఆవులతో ఈజీగా ఒక 6, 7 మంత్స్ నుండి నేను డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశాను. ఈ 6, 7 మంత్స్‌లో నేను కలెక్ట్ చేసిన ఎరువు అంతా ఇదే. జస్ట్ 5 ఆవుల నుండే. జస్ట్ నేను 6, 7 మంత్స్‌కే ఇంత ఎరువుని కలెక్ట్ చేశాను. అదే నాకు ఒక 10 యానిమల్స్ ఉంటే ఇంక ఎంత పడేది? ఎంత ఎరువు నేను కలెక్ట్ చేసి ఎంత అమౌంట్ తీసుకోవాలని మీరే ఆలోచించుకోండి. రీసెంట్‌గా కొంతమంది దీన్ని సేల్ చేయమని అడిగారు. నేను 50,000 చెప్పాను. బట్ వాళ్ళు 35 అండ్ 40,000కే అడిగారు. నేను 50,000 అయితే ఇస్తాను. లేదంటే లేదని ఖచ్చితంగా చెప్పాను. జస్ట్ 5 ఆవులతోనే నేను ఇంత కలెక్ట్ చేశాను. ఒక 6, 7 నెలల్లోనే. అదే నాకు ఒక 10 ఆవులుండి సంవత్సరం పాటు నేను కలెక్ట్ చేస్తే ఎంతైతే కలెక్ట్ చేస్తానో మీరే ఆలోచించండి. డైరీ ఫామ్‌లో పాల నుండే కాకుండా ఇలా ఎరువు నుండి కూడా మనము ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. మా సైడు రైతులు ఎక్కువ పంటలు పండిస్తారు కాబట్టి ఎరువు ఇంత రేటు పోతుంది. మీ సైడు ఎలా ఉందో నాకైతే తెలీదు. కానీ కనీసం హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అయినా కూడా మీ సైడ్ వెళ్తుంది. ఇదొక మంచి బెనిఫిట్ మనకి డైరీ ఫామ్‌లో. డైరీ ఫామ్‌లో రెండో ఎక్స్ట్రా ఇన్‌కమ్ వచ్చి దూడలు. మన ఆవులకు పుట్టిన దూడలు. ఈ దూడల్ని ఈజీగా మనం 1 ఇయర్ వరకు పాటు మనం పెంచుకున్నామంటే ఒక 10,000 నుండి 15,000 వరకు అమ్మొచ్చు ఒక దూడని. అదే మనకి 10 యానిమల్స్ ఉంటే, అదే 10 యానిమల్స్‌కి 10 దూడలు పుడితే వాటిని మనము 15,000తో అమ్ముకుంటే మనకి ఎంత వస్తుందో ఆలోచించండి. ఈజీగా మనకి 1.5 లాక్ అనేది ఈజీగా ఎర్న్ చేస్తాము. మీకు ఎగ్జాంపుల్ నేను 5 ఆవులతో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశానని మీకు తెలుసు. అదే 5 ఆవులకి 5 దూడలు పుట్టాయి. ఆ దూడలు నేను ఒక 7, 8 మంత్స్ వరకు పెంచాను. అలా 7, 8 మంత్స్ పెంచి నేను పక్కనున్న రైతులకు అమ్మేశాను. వాళ్ళకి దూడలు కావాలంటే. ఆ 4 దూడలు అమ్మడం వల్ల నాకొచ్చింది లాభం వచ్చి 60,000. ఇది నాకు ఒక బెనిఫిట్ అనమాట. కానీ నేను ఈ ఒక్క దూడని అమ్ముకోకుండా అలాగే ఉంచుకున్నాను. ఎందుకంటే దీని తల్లి మిల్క్ ఎక్కువ కెపాసిటీ ఉంది. ఇది కూడా ఎక్కువ కెపాసిటీతో ఇస్తుందని అనుకుంటున్నాను. అందుకు దీన్ని అమ్మకుండా ఉన్నాను. దీనికి మాత్రం 6, 7 మంత్స్ మాత్రమే ఉంది. అయినా కూడా ఇది ఒక పెద్ద ఆవులా కనిపిస్తుంది. దీనికి 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ వచ్చినాక నేను సూదేపిచ్చి ఒక ఆవులా క్రియేట్ చేసుకుంటాను. నాకు తెలిసి ఈ ఆవు దూడ అనేది చాలా బాగా పాలిస్తుంది అనుకుంటున్నాను. ఈజీగా ఒక 10 లీటర్స్ ఇస్తుంది. దీని తల్లి ఒక 7 లీటర్స్ ఇస్తుంది కాబట్టి 10 యానిమల్స్‌తో మనం డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తే ఆ 10 యానిమల్స్ నుండి మనం ఎరువులు కలెక్ట్ చేస్తే ఈజీగా మనం 1,00,000 ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక బెనిఫిట్. అండ్ సెకండ్ వన్ ఇచ్చి మనము 10 ఆవులకి 10 దూడలు పుట్టిన ఒక్కో దూడని మనం 15,000కి అమ్ముకున్నా ఆఫ్టర్ 6 మంత్స్ ఆర్ 7 మంత్స్‌లో మనం ఈజీగా ఒక 1.5 లక్ష సంపాదించవచ్చు. రెండు కలిసి మనము 2.5 లాక్‌ని మనము పర్ ఇయర్‌కి ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక మంచి బెనిఫిట్ మనకి. మూడో ఇన్‌కమ్ వచ్చి ఆవుల నుండి కలెక్ట్ చేసే గంజు. ఈ గంజుని చాలా చోట్ల కొనుక్కుంటారు. బట్ మా సైడు ఈ గంజుని కొనుక్కునేవారు ఎవరు లేరు. ఈ గంజుని ఈ సైడ్ ఎవరైనా ఈ గంజుని కలెక్ట్ చేసేవారు ఉంటే దీన్ని మనం అమ్ముకుంటే దీని ద్వారా కూడా మనము ఒక 20 అండ్ 30,000 అమ్ముకోవచ్చు. ఇదొక మంచి బెనిఫిట్ మనకి డైరీ ఫామ్‌లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా డైరీ ఫార్మ్ రిలేటెడ్ మనము షెడ్‌ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి జస్ట్ 20,000లో అనే వీడియో మన డైరీ ఫార్మ్స్ ఛానల్‌లో ఉంది. ఒకసారి చూడండి.